గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలంలోని తమ్మినపట్నం పంచాయతీలోని జిందాల్ కంపెనీ నందు స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో శాంతియుత ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ జిందాల్ కంపెనీ నందు గూడూరు నియోజకవర్గంలోని అనేక మంది నిరుద్యోగ యువత ఉద్యోగులు లేక ఇబ్బంది పడుతున్నారని, స్థానికంగా ఉండే జిందాల్ కంపెనీ ఇక్కడున్నటువంటి స్థానిక నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అందులో భాగంగా శాంతియుత ధర్నా నిర్వహిస్తున్నామని, వెంటనే యాజమాన్యం స్పందించి స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు నిరుద్యోగులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. 9వ సంవత్సరంలో ఇక్కడ మధుక అనేటువంటి దాన్ని పెట్టారు. దాని తర్వాత 2018లో మధుగాన్ని ఎత్తేసారు. ఎత్తిన తర్వాత 2021లో ఈ జిందాల్ కంపెనీని ఇక్కడ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత అందరం కూడా మాకు మంచి కంపెనీ వచ్చింది, మా చుట్టుపక్కల ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తారు, అట్లాగే సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 5-6 గ్రామాలు బాగా డెవలప్మెంట్ అవుతాయి అనేటువంటి ఉద్దేశంతో అందరూ కూడా సంతోషంగా ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే ఇక్కడ పరిస్థితి చూస్తే స్థానికులకి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పంచాయతీలో చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఎంబీఏ వాళ్ళు ఉన్నారు, అలాగే బీటెక్ వాళ్ళు ఉన్నారు, ఎంటెక్ వాళ్ళు ఉన్నారు, ఎంబీఏ వాళ్ళు ఉన్నారు, డిగ్రీ వాళ్ళు ఉన్నారు. ఇంతమంది ఇక్కడ ఉన్న కంపెనీ యజమాన్యాన్ని నేను తప్పడం లేదు. ఇక్కడ కంపెనీలో పనిచేసే కొంతమంది చేతి వాటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగులకి అన్యాయం జరుగుతున్నమాట వాస్తవం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే కంపెనీ రావడం మన అదృష్టం. ఎందుకంటే కంపెనీ వచ్చి మన దగ్గర వచ్చిందంటే ఏమనుకుంటాం, మనందరం కూడా అబ్బా మన ఊళ్ళో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అందరికి ఉద్యోగాలు వస్తాయనేటువంటి సంతోషంతో ఉంటాం. కానీ అది ఇక్కడ జరగలేదని చెప్పి అందరు నిరుద్యోగులు అందరూ కూడా అభిప్రాయపడ్డారు. అయితే నేను ఆ రోజు మీ ఎలక్షన్లో మీకు ప్రామిస్ చేశా, స్థానికంగా ఉన్నటువంటి ప్రతి కంపెనీలో కూడా మాట్లాడి స్థానికులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా యజమాన్యంతో మాట్లాడతానని చెప్పాను. కానీ అది మన ప్రయత్నాలు చేస్తే చాలా విఫలమయ్యే పరిస్థితి. మనం పాప నిరుద్యోగులు ఇక్కడ స్థానికులు ఇన్ని రెజ్యూమ్స్ నాకు ఇచ్చినా, ఆ రెజ్యూమ్స్ అన్నీ నేను వీళ్ళకి పంపించినా ఒక్కరు కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అయితే ఉద్యోగం ఇస్తామంటే వీళ్ళు చెప్పినట్టు గేట్ ఎట్టేదానికి, వాచ్మ్యాన్కి, బల్లలు తుడిచేదానికి తప్ప మనం ఇచ్చే చదువుకున్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగం ఇచ్చే పరిస్థితిలో ఇక్కడ లేరని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను మళ్ళీ తెలియజేస్తాను, ఈరోజు మేము పరిశ్రమలకు వ్యతిరేకం కాదు. ఇంకా రాబోయే రోజుల్లో పరిశ్రమలు వస్తున్నాయి. గూడూరు కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు క్రిప్సిటీ ఒకటి వస్తుంది. వాళ్ళకు కూడా తెలియజేస్తున్నా, రాబోయే రోజుల్లో స్థానికులకు ముందు అవకాశం ఇవ్వండి. మీరు స్థానికులు కాకుండా ఎక్కడి నుంచో, బెంగాల్ నుంచో, మహారాష్ట్రలో తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు వాళ్ళకి ఇస్తే మా వాళ్ళు ఏం కావాలా, చదువుకున్న నిరుద్యోగులు స్కిల్ డెవలప్మెంట్ మీరు ట్రైనింగ్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. స్కిల్ డెవలప్మెంట్ ఒక ట్రైనింగ్ పెట్టి వాళ్ళందరినీ కూడా మీ ఫ్యాక్టరీలో చేర్చుకుంటే అందరూ సంతోషపడతాం. అట్ట కాకుండా ఈ విధంగా ఇబ్బంది పెడితే పేదవాళ్ళు అందరూ మత్స్యకారులు పాపం ఇక్కడ అందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు పేదవాళ్ళు ఉన్నారు. ఇక్కడ పేదవాళ్ళని ఆ రోజు ఫ్యాక్టరీలు పెట్టేటప్పుడు ఎక్కడ కూడా ఏం చెప్తారు, మాకు పొలం ఇస్తే స్థానికంగా మీకు ఉద్యోగాలు ఇస్తాం, స్థానికంగా మీ ఊరిలో, మీ చుట్టుపక్కల ఊరిలో డెవలప్మెంట్ చేస్తామని చెప్పి షరతుతోనే మీరు ఈ కంపెనీలు పెట్టారు. అయిన తర్వాత మేము అడిగేది ఒకటే, మిమ్మల్ని బలవంతం పెట్టడం లేదు, మిమ్మల్ని ఇబ్బందికరమైన పరిస్థితి చేయట్లేదు. ఈరోజు కూడా శాంతియుతంగా నిరసన కార్యక్రమం, ఇది ధర్నా కాదు, ఇది పరిశ్రమలకు వ్యతిరేకం కాదు, మేము పరిశ్రమలకు అనుకూలం. ఎన్ని పరిశ్రమలు పెడితే మా దృష్టిలో అంతమంది ఉద్యోగులకి ఇక్కడ అవకాశం కలుగుతుందని చెప్పి మా ఆశ. కానీ ఆ ఆశ ఇక్కడ సక్రమంగా అమలు పరచలేదనేటువంటి బాధతోనే ఈరోజు ఇక్కడ కూర్చున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి జిందాల్ యజమాన్యానికి రిక్వెస్ట్ చేస్తున్నాం, అయ్యా మీ ప్లాంట్లో పనిచేసే కొంతమంది ఉద్యోగస్తుల వల్ల ఇక్కడ నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే ఇక్కడ కూడా మీరు మాట్లాడే తీరులో కూడా ఒక ఆయన సార్ అంటారు, ఒక ఆయన రే అంటారు. ఇది అన్యాయం గత. ఇంకా మీరు రేలు అంటూ ఉంటే ఇక్కడ జనాలు చూస్తూ ఊరుకోరని చెప్పి నేను తెలియజేస్తున్నా. గతంలో ఇక్కడ ఏముందో నాకు కూడా తెలుసు. ఎవరన్నా ఒక పెద్ద ఆయన రికమెండ్ చేస్తే తప్ప ఒక ఉద్యోగం ఇచ్చే పరిస్థితి మనకు లేదు.
ఆ పరిస్థితిలో ఉన్న నిరుద్యోగులు నేను చెప్తున్నా, పోయినసారి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నేను చెప్పినా నేను కూడా పెద్ద ఆయన దగ్గర లెటర్ తీసుకుని వచ్చే తప్ప ఉద్యోగం ఇచ్చే పరిస్థితుల్లో కంపెనీలు లేవని చెప్పి కూడా నేను అయితే మాకు సహాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. కలెక్టర్ గారు ఫోన్ చేశారు, ఎమ్మెల్యే గారు ఇక్కడ స్థానికులకి ఉద్యోగం ఇవ్వట్లేదని అడిగాడు. సార్ మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి సార్, ఒక్కరికి కూడా ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి ఇచ్చినా కానీ కూలి పనులు ఇస్తున్నారు సార్ మా వాళ్ళకి అని చెప్పా. కలెక్టర్ గారు వీళ్ళతో మాట్లాడడం వేస్ట్, ఎమ్మెల్యే గారు డైరెక్ట్గా వాళ్ళ అధినేతతో నేను మాట్లాడతాను, ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పి కూడా కలెక్టర్ గారు మనకి ఇప్పుడు ఫోన్లో మాట్లాడడం జరిగింది. మీరు మేమంతా మాట్లాడుతున్నప్పుడు ఎందువల్లంటే ఒక మంచి కలెక్టర్ మనకు ఉన్నారు. ఎందువల్లంటే ఆయన ఎప్పుడు కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ లేదా ఎక్కడ కూడా నిరుద్యోగం అంటే మాత్రం ఆయన బాధ, ఆయనకు కూడా బాధ. కాబట్టి కలెక్టర్ గారు ఖచ్చితంగా హామీ ఇచ్చారు. ఇదొక ఈ పవర్ ప్లాంటే కాదు, మిగతా ఉన్న చుట్టుపక్కల పవర్ ప్లాంట్తో కూడా ఒక మీటింగ్ పెడతాడు కలెక్టర్ గారు, పెట్టి స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా రూల్ పాస్ చేస్తాడు ఆయన. దాంట్లో రెండో మాటలు అని చెప్పి తెలియజేస్తున్నా. నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, స్థానికంగా ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ అందరికి కూడా దయచేసి ఈ పరిస్థితి తెచ్చుకోవద్దు. మేమంతా ఇక్కడ కూర్చొని నిరసన కార్యక్రమం చేసే పరిస్థితి మీరు తెచ్చుకున్నారంటే ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోమని చెప్పి ఆ యొక్క ప్లాంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు నేను తెలియజేస్తున్నా. అంటే ఉద్యోగాలు ఇచ్చే ఉద్యోగస్తులకి. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మా వాళ్ళు డిమాండ్ చేసిన ప్రకారం ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న 4-5 పంచాయతీల్లో ఒక స్కూలు ఏర్పాటు చేయాల్సిందిగా కూడా రికమెండేషన్ ఇస్తాం, వాళ్ళకి చెప్తాం, కలెక్టర్ గారికి చెప్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే మన్నేగుంట మా సర్పంచ్ గారు మళ్ళీ ఒక నిరుద్యోగ యువకుడు మాట్లాడాడు, అన్నా మేము ఇచ్చామన్నా రెజ్యూమ్స్, రేపు ఎల్లుండి రేపు అని తిప్పిస్తున్నాడు అన్నా అని చెప్పాం. అది కూడా బయట తీస్తాం ఆయన, తీసి వాళ్ళతో మాట్లాడి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అది కూడా